అలా ఉందా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. గౌరవ పాత్రుడు తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ మందిరములో, మీ సన్నిధిలో అయా, మీ ఆవరణములో నిలిచే ఈ గొప్ప సమయాన్ని, ఈ చక్కని సమయాన్ని మాకు ఇచ్చావునైనా. నీతో గడిపే ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి, ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నిన్ను గణపరుచున్నాం తండ్రి. వందనాలు నాయన. నిన్న మొన్న కూడా చాలా భయంకరమైన వర్షము, ఈరోజు కూడా వర్షం పడుతున్నప్పటికీ బిడ్డలందరూ ఎందరైతే నీ సన్నిధికి రావాలని ప్రేరణ కలిగి ఉందో వారందరినీ కూడా ఈ ఏర్పాటు స్థలానికి నాయనా మీరు నడిపించారు. అందును బట్టి నిన్ను ఘనపరుచున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహోదరుడు ద్వారా చక్కని వాక్యాన్ని మీరు అందించారు. ఈ సమయంలో నేను నిలబడుచు ఉండగా అయా మమ్మలను మీ ఆత్మతో అభిషేకించండి. చేరి కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ ప్రభువా ఏ సందేశము అవసరమో, ఏ వాక్యము అవసరమో ఆ మాటలు తండ్రి మీరు అందించండి. మమ్మల్ని మీరు బరువుపరచండి. మీరు మాట్లాడి మహిమ ఉందండి. మా మంచి బోధకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. పాలవంటిది సమాధానం మనకెల్లరూ కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, వాతావరణం చూస్తే చాలా భయంకరంగా ఉంది. మరి శుక్రవారం కూడా చాలా భయంకరమైన వర్షం. నేను శనివారం ఇదే సమయంకి అయితే చాలా భయంకరంగా పడుతుంది వర్షం. కానీ ఈరోజు కూడా వర్షం పడుతున్నప్పటికీ మనం సన్నిధికి వచ్చే సమయానికి కొంత తెరిపించింది. దేవుడు స్తోత్రం. దేవుడు చక్కగా మనం ఎప్పుడు మందిరానికి రావాలో అప్పుడు తెరిపించాడు. మందిరానికి అందరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు తడిసిపోతారు. ఎందుకంటే మరి కొంచెం టైం లేట్గా వచ్చారు కదా. కనుక దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఒకవేళ ఆటంకాలు కనబడుతున్నా ఆగవు, సాగిపోతాయి. ఎందుకంటే మన దేవుడు మనల్ని సమస్యలలో కూడా నడిపించే దేవుడు. భక్తుడు దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరించును అని చెప్పి వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలు, దేవుని కార్యాలు ఆగవు, సాగిపోతే కొన్ని ఆటంకాలు కనబడినప్పటికీ అవి మనల్ని ఏమి కూడా ఆటంకపరచమని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. సరే, వాక్యంలోకి పడదాం. చదువుతున్న వాక్యంలో లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుండి మీరు 13వ వచనం వరకు చదివితే, అంటే ముందు వచ్చినప్పుడు మీరు చదువుకోవచ్చు. అక్కడ ఏం జరిగింది అంటే, శిష్యులు ప్రభువుని అడిగారు, యేసయ్య మాకు ప్రార్థన నేర్పండి అని అడిగారండి. ఏమడిగారమ్మా? మాకు ప్రార్థన నేర్పండి అని అడిగారు. అప్పుడు ప్రభు వారికి ప్రార్థన నేర్పారు. ఆ ప్రార్థనే మనం చేసుకునే పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక మనం ప్రార్థన చేస్తామే. ఆ ప్రార్థన యేసయ్య తన శిష్యులకు నేర్పిన ప్రార్థనగా మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇప్పుడు 5వ వచనం కనుక మనం చదువుకున్నాం. 5వ వచనం ఏం జరిగింది అంటే, 5 నుంచి 13 వచనాలు మీరు చూస్తే యేసు ప్రభు ఇక్కడ ఉపమానం చెప్తున్నారు. అమ్మా, ఉపమానం వేరు, పిట్ట కథ వేరు. అమ్మ, పిట్ట కథకి ఉపమానానికి చాలా తేడా ఉంది. ఉపమానం అనేది వాక్యానికి దగ్గరగా మన జీవితాలకు అర్థమయ్యేలాగా చెప్పబడేది ఉపమానం.
పెట్టె కథ ఎందుకంటే హాస్యము కొరకు నవ్వు కొరకు చెప్పేది పెట్టె కథ. కాబట్టి యేసయ్య పెట్టె కథలు చెప్పలేదు, కానీ ఉపమానములు చెప్పారు. కొంతమంది తెలియక ఏమనుకుంటారు, యేసయ్య కూడా పెట్టె కథలు చెప్పారు కదా అంటే ఉపమానాలు చెప్పారు కదా అంటారు. ఉపమానం వేరు, పెట్టె కథ వేరు. అందుకే ఉపమానం చెప్పే ప్రతి ఉపమానం కూడా దేవుని వాక్యానికి అనుసంధానంగా దగ్గరగా మన జీవితాలను ఒక పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి యేసు ప్రభు చక్కని ఉపమానాలు చెప్పినట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఇప్పుడు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక స్నేహితుడట అర్ధరాత్రి వేళ మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్నేహితుడా, ఇదిగో నీవు మాకు 3 రొట్టెలు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఎన్ని రొట్లమ్మా? 3 రొట్లు అని అడుగుతూ చెప్తూ యేసయ్య అంటారు, ఒకవేళ అతడు స్నేహితుడు అవుతాడు కనుక ఇస్తాడు, ఇవ్వకపోయినా, ఒకవేళ స్నేహితుడు ఇవ్వకపోయినా పరమ తండ్రి ఇస్తారని చెప్పాడు. అంతే కదా? ఆ మాటలు ఏం రాయబడిందండి? అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వడు. యేసు ప్రభు స్నేహితుడైన ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఎవరిస్తారట? పరమ తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. స్నేహితుడు స్నేహితుడికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చెప్పండి, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ పరమ తండ్రి గొప్ప స్నేహితుడు, మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తారు అని చెప్పి ప్రభు వాక్యాన్ని ముగించినట్టుగా మనకు కనబడుతుంది. ఆ ఉపమానాన్ని ముగించినట్టు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మన వాక్యాంశం ఏంటంటే 3 రొట్టెలు. చెప్పడం ఎన్ని? అందరూ అలా గట్టిగా. నేను అందరూ భోజనం చేశారండి అయ్యా. మరి గంభీరంగా చెప్తాం దేవుని సన్నిధిలో. ఒకవేళ వాతావరణం ప్రతికూలంగా ఉన్నా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా గంభీరంగా ఉండాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఎన్ని రొట్టెలు? 3 అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా ఆధ్యాత్మికంలో మనం గమనించాలండి. ఎందుకంటే దేవుడు మనకి ముగ్గురుగా బయలుపడ్డారు. ఎంతమందికమ్మా? ముగ్గురుగా. ఎలాగా? తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను దేవుడు బయలుపడ్డారు. అందుకే మనం ఏమని పిలుస్తామంటే త్రియేకత్వము. చెప్పడమ్మా, త్రియేకత్వము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏమని పిలుస్తాం? త్రియేకత్వము అనే మాట మనం చూస్తా ఉన్నాం. తండ్రిగా సృష్టికర్తగా, కుమారునిగా రక్షణకర్తగా, పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా మనకి బయలుపడ్డారు. ఏమి అభ్యంతర పడొద్దు. ఒక మాట చెప్తాను మీకు. లోకములో కూడా త్రిత్వం ఉంది, కానీ త్రియేకత్వము లేదు. ఏమి లేదండి? త్రియేకత్వము లేదు. నేను చెప్పేది నేను ఏదో మీకు చెప్పడానికి నేను చెప్పట్లేదు. చాలా మంది మన దేశంలో చూడండి, వాళ్ళు కూడా త్రిత్వాన్ని వాళ్ళు వెంబడిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటారు. మీరు ఎప్పుడైనా? కానీ మన దేశంలో బ్రహ్మకు గుడి లేదు ఎక్కడ కూడా. ఎక్కడో ఒక చోట ఉందని విన్నాను నేను, అంతే. కానీ విష్ణు ఆలయాలు, శివాలయాలు ఉంటాయి. అంటే అక్కడ త్రిత్వం ఉంది, కానీ ఏం లేదమ్మా? త్రియేకత్వము లేదు. మన దేవుళ్ళు ఏముందమ్మా? త్రిత్వము, త్రియేకత్వము మనకు కనబడుతుంది. అంటే సంపూర్ణత అనేది ఎక్కడ కనబడుతుంది మనకి? యేసు ప్రభువులో కనబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. దేవుని స్తోత్రం. మన దేవుడు సంపూర్ణుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనలో కూడా ఏముంది? 3 ఉంది. త్రిత్వం ఉంది మనలో కూడా. ఏంటంటే శరీరము, జీవము, ఆత్మ. అనడమా? శరీరము, జీవము, చెప్పాలమ్మా, ఆత్మ. ఇప్పుడు ఈ మూడిట్లో బయటికి కనబడేది ఒకటే, శరీరము. అమ్మా ఏంటమ్మా? శరీరము. నేను ఇక్కడికి ఎవరైనా వచ్చారనుకోండి, వారిని ఐడెంటిఫై చేస్తాను. అంటే పలానా వారు వచ్చారు, పలానా బిడ్డలు వచ్చారు అని వారు వస్తేనే కదా మనకు తెలిసేది. కానీ బయటికి కనబడేది ఏంటంటే ప్రాణ ఆత్మలు బయటికి కనబడవు. అలాగే దేవుల్లో కూడా త్రిత్వం కనబడుతుంది. తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను. అయితే ఈ త్రిత్వంలో కుమారత్వం ఏమైందంటే యోహాను సువార్త 1:14 ప్రకారంగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. అమ్మా, నీ శరీరం ఎలాగైతే బయటికి కనబడుతుందో, మరి ప్రాణ ఆత్మలు బయటికి కనబడవో, దేవుడు కూడా కనబడే దేవుడు కాదు, కానీ నిత్యము మనల్ని నడిపించే దేవుడు. కనబడే దేవుడు ఇప్పుడు కనబడతాడు ఆయన. మనం ఎప్పుడైతే యథార్థంతో నువ్వు ప్రార్థన చేస్తావో, నీ యొక్క అంతరంగాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇచ్చుకున్నావో, యేసయ్య అంటారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్తారు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 3 మనకు కనబడుతుంది. ఒకటి శరీరము, 2 జీవము, 3 ఆత్మ. ఇప్పుడు ఈ సహోదరుడు ఎన్ని రొట్టెలు అడిగాడు? చెప్పాలమ్మా? 3 రొట్టెలు అడిగాడు.
ఈ 3 అనే మాట దగ్గర మీకు ఒక వివరణ ఇవ్వాలి. ఈ 3 రొట్టెలు ఎలా ఉన్నాయంటే శరీర ప్రాణ ఆత్మలకు సరిపోయేలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎన్ని రొట్టెలమ్మా? 3 రొట్టెలు. ఒకటి శరీరము, ఒకటి ప్రాణము, చెప్పండి మూడవది ఆత్మ. ఈ సృష్టిలో అన్నిటికీ జీవం ఉంది, కానీ ఆత్మ లేదండి. ఏమిటమ్మా? ఆత్మ లేదు. ఆత్మ ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఎందుకని ఈ వాక్యంలో మనం చూద్దామా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడైన యెహోవా ఏ మట్టితోనమ్మా? నేల మంటితో. ఎవరు కనబడతారు? వాళ్ళకి నరును నిర్మించి. అంటే మనిషి కనబడుతున్నాడు. నరుని ఏం చేశారమ్మా? నిర్మించాడు. ఇంకో బాహ్య రూపం కనబడుతుంది, నరుడు కనబడుతున్నాడు. అయితే అతను అంటే జీవవాయు ఊదగా. నాతో చెప్పండి, నరుడు జీవ ఆత్మ ఆయను. ఎందున్నాయమ్మ అక్కడ? ఒకటి జీవము, 2 ఆత్మ. నరుడు బాహ్య రూపం. అందులో ఏమన్నాయి? అతనికి జీవం ఉంది, చెప్పాలమ్మా, ఆత్మ ఉంది. అందుకే యోహాను పత్రికలో ఏమి రాయబడిందో ఒకసారి చూద్దామా? యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. సువార్త కాదండి, పత్రిక. అమ్మ, సాక్ష్యం ఇచ్చువారు ఎంతమంది అంట? 3. మన వాక్యాంశం ఏంటి వాళ్ళ? 3 రొట్టెలు. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది? 3. సరళం. అనగా ఒకటి ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు. చదివితే మీకు డౌట్ వస్తుంది. అక్కడ ముందు వచ్చిన ఏమని తెలుసమ్మా? ఏముందంటే యేసు ప్రభువుని ఎవరు దేవుడిని ఒప్పుకోరో, ఈ మాట జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుని ఎవరు దేవుడు ఒప్పుకోరో వాడు అబద్ధికుడు అని ముందు వచ్చినాడు. ఏముందమ్మా? ఎవరు ఒప్పుకోకపోతే? కొంతమంది వాడ విడగొట్టి మాట్లాడేవారు మన దగ్గరికి వస్తున్నారు. యెహోవాయే దేవుడు, యేసు ప్రభు కాదు అనే సమాజం ఉంటుంది అమ్మా. అలాగే మరికొంతమంది ఏమంటారంటే యేసే దేవుడు, యెహోవా కాదు అనేవాడు కొంతమంది. కొంతమంది పరిశుద్ధాత్ముడే దేవుడు, యేసు ప్రభు కాదు అనేవారు కొంతమంది. అయితే వాక్యం స్పష్టంగా అర్థం చేసుకుంటే యేసు దేవుడని ఏ ఆత్మ ఒప్పుకోదో, ఏ వ్యక్తి ఒప్పుకోడో అతడే క్రీస్తు విరోధని మనకి అదే 5వ అధ్యాయం చెప్తుందండి. మీరు ముందు వచ్చినట్టు చూడగలిగితే. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చేది ఎంతమంది అంట? 3. ఎవరమ్మా? 3 ఎవరు కనబడుతున్నారు? ఒకటి ఆత్మయు, నీళ్లును, రక్తమును. దేవునికి స్తోత్రం. ఆ 3 ఏమయ్యారు? ఏకీభవించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వారురా, 3 అనే తత్వం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే కొన్ని వచనాలు మీకు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తానండి. యోహాను రాసిన 3వ పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుందండి. ఆ పత్రిక వెనకాలే పత్రిక ఉంటుంది. 3వ పత్రిక 1వ అధ్యాయం, అదే ఒక అధ్యాయమే, 2వ చూస్తామండి. ప్రియుడా, ఇక్కడ ఇంకో మాట మీరు గమనించండి అమ్మా. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు. దేవునికి స్తోత్రం. దేవుడు సౌఖ్యంగా ఉండమన్నాడా లేదా? అమ్మ, సౌఖ్యం అంటే లోక సౌఖ్యం ఏం కాదండోయ్. దేవునికి ఇచ్చినటువంటి సౌఖ్యమును కాపాడుకో, దేవునికి ఇచ్చినటువంటిది కాపాడుకో. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు మనం ఏమవ్వాలి? వర్ధిల్లు. అక్కడ అన్ని విషయాలంటే అక్కడ ఏమని రాశారంటే ఒకటి ఆత్మ ఉంటుంది, 2 శరీరం ఉంటుంది, 3 జీవం ఉంటుంది. ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు మనం ఏమన్నట? సౌకర్యంగా ఉండాలి, వర్ధిల్లాలంట. దేవుని స్తోత్రం. చూడండి, చాలా మంది ఏమంటారంటే మేము శ్రమపడడం దేవునికి ఇష్టమేమో. కాదండి, శ్రమపడడం దేవునికి ఇష్టం కాదు. శ్రమ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. శ్రమ ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యం మన ఎడల ఆయన జరిగించబోతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా శ్రమలో మనం ఎప్పుడు కూడా దేవుని మీద నింద వేయొద్దు. కానీ ఈ శ్రమ వెనకాల దేవుడిచ్చే బహుమానం ఉందని మనము గ్రహించుకోవాల్సినటువంటి వారమైన దేవునికి స్తోత్రం. ఇంకో వచనం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక, కొరింథీ రాసిన 1వ పత్రిక 5:19 చూడండి ఒకసారి. అదేమనగా 1 పత్రిక 15:19, సారీ 5:19 కాదు, 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే. అమ్మ, మాట మీరు చదివారు కదా? చదివారా? నేను ఆ రాష్ట్రంలో మాట్లాడలేదు.
మీరు చదివారు కాబట్టి మీరు చూసుకోండి. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనం నివసించే వారం అయితే, క్రీస్తునందు మనం విశ్వసించే వారం అయితే మనకంటే ఆ మాటను కూడా ఒకసారి జాగ్రత్త ఆలోచించండి అమ్మా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 2 విషయాలు మీకు చెప్పాను. ఆత్మ వర్ధిల్లుతుంది, అలాగే అన్ని విషయాలు ఏమవ్వాలి, నువ్వు వర్ధిల్లాలి. కేవలం ఈ జీవితం మట్టుకే ప్రభువుని వెతకడం కాదు, ఈ జీవిత అనంతరం జీవితం ఉంది, అది మహిమ జీవితం. దేవుని స్తోత్రం. దేవునితో నివసించి ఆ మహిమోన్నతమైన జీవితం, దాని కొరకు మనం ప్రయత్నం చేయాలంట. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబ విషయాలు, మన ఇంటి విషయాలు తక్కువగా దేవుని అడగాలి. ఆయన స్తుతించడం, ఆయన రక్షణ గురించి ఆనందించడం, ఆయన సన్నిధిలో మనం వాక్యం ముందు బలపడడం కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మన ప్రార్థన మారాలొద్దా? ప్రార్థన స్టార్టింగ్లోనే మనం మొదలు పెడతాం, నాయన అది ప్రభువా, ఇది ప్రభువా, నా బిడ్డలకు అది నాయన వద్దట్లేదండి. నేను అడగండి ప్రభువుని కాకపోతే ఎక్కడ మనం అడగలం, ఎవరిని మనం అడగలం? ప్రభువునే మనం అడగాలి. కానీ మనం ప్రార్థనలో ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలకి విలువివ్వాలి. ఆత్మీయమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలి. ఆయన సహవాసం ముందు పరిపూర్ణంగా మనం ముందుకు సాగాలి. ఆయన కృపలో మనం ముందుకు వెళ్ళడానికి ఆత్మీయంగా మనకు కనబడుచున్న లోపాలేంటో మనం సరి చేసుకుంటూ దేవుని కృపలో మనం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తాము. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు మీతో చెప్పే మాట 3 రొట్టెలు. ఇంకా అక్కడ రాలేదు. ఎన్ని రొట్టెలమ్మా? 3 రొట్టెలు అంటే ఏం చెప్పాను? శరీరము, చెప్పాలమ్మా, జీవము, ఆత్మ. దేవుని స్తోత్రం. ఇవాళ మనందరం ఒక ఆహారం ముందు కూడా వచ్చాం. ఏంటి ఆహారం? యేసు ప్రభు వారి యొక్క చెప్పాలమ్మా శరీరము, రక్తం ముందు కూడా వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మొదటి ఆహారంగా మనం చూద్దాం. జీవపు ఆహారం, దీని పేరు ఏ ఆహారం అండి? జీవపు ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6:50. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అమ్మా, చాలా సందర్భాల్లో యేసయ్య నేను అనలేదండి, నేనే అన్నారు. ఆ మాట ఏంటో మీరు గ్రహించాలి. నేనే అంటే వారి వంటి వారు ఎవరు కూడా లేరు, వారికి సమానమైన వారు ఎవరు కూడా లేరు. అందుకే ప్రభువుతో ఎవరిని కూడా కలపకూడదు. ఆయన ప్రత్యేకత వేరు. ఏం చెప్పడమా? ఆయన ప్రత్యేకత వేరు, ఆయన ప్రాధాన్యత వేరు. కాబట్టి ప్రభు అన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్తూ ఇంకో మాట అంటాడు. చదవండి. ఎవడైనా ఈ ఆహారం భుజించితే దేవునికి మహిమ కలుగును గాక. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ కూడా జీవించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే, ఈ మాట వినండి అమ్మా. డాక్టర్లు ఏమన్నారంటే, మీరు లైఫ్ ఉన్న ఆహారం తింటే, అంటే న్యాచురల్గా మనకి రా మెటీరియల్గా, అంటే ఇప్పుడు దాని జాంకాయ ఉంది, అది దాన్ని వండగలమా? అలా తింటే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు పచ్చిగా, అంటే వండకుండా ఉడకకుండా తింటే దానిలో మనకి పోషకాలు ఉంటాయి. ఎందుకంటే ఆహారంలో ఏముంది? పోషకాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏముంటాయి? పోషకాలు ఉంటాయి. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. వాస్తవమా కాదా? వాస్తవమేనండి. డాక్టర్ అలాగే చెప్తాడే అంటారా? ఇప్పుడు మన పరమ డాక్టర్ ఏమన్నాడంటే, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఏ ఆహారం అండి? ఇది మామూలు ఆహారం కాదు. ఏ ఆహారం అండి? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఆహారం గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు. మరణించిన ఆయన తిరిగి మరల లేచాడు. అంటే ఆయన శరీరం ఎటువంటిది? ఎటువంటిదమ్మా? జీవము గల శరీరము. ఆయన శరీరం మీద మరణము పెత్తనం చేయలేకపోయింది. ఆయన శరీరం మీద సాతానుడు పెత్తనం చేయలేకపోయాడు. ఆయన శరీరం మీద ఏ విధమైనటువంటి రోగము పెత్తనం చేయలేకపోయింది. ఆయన తిరిగి లేచొస్తుంటే ఆ మహామహిమ కలిగిన దేహంలో చూచి సైనికులు చచ్చిన వారి వరే పడిపోయారని మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. ప్రియమైన వాళ్ళ
ఇక్కడ మనం గమనించవలసిన ఏంటంటే, మొదటిగా నువ్వు పొందుకోవలసిన ఆహారము జీవాహారమైన యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీర రక్తాలు మనం అందుకుంటే మనం ఏమంటామట? ఎల్లప్పుడూ జీవిస్తాం. మీకు డౌట్ రావచ్చు, పాస్టర్ గారు సంస్కారం అందుకున్న వారు చనిపోవట్లేదా అని మీరు డౌట్ పడవచ్చు. అవును, చనిపోవడం అంటే ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టి పరలోక జీవితానికి వెళుతున్నాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. దేవదస్తలో చక్కని పాట రాస్తాడు, ఇక్కడను పైనక్కడను ఒక్క కుటుంబమే అగును. ఏమవుతామా? కొంతమంది మన బిడ్డలు చాలా మంది పాలకులు ఇల్లు కట్టుకున్నారు, కుటుంబంతో పాలకుల కాపురం ఉన్నారు. వాళ్ళు బాధపడతారా? ఉద్యోగస్తులు ఉద్యోగం నిమిత్తం చెప్పండి ఏం చేస్తారు? ఆయా ఊరు ట్రాన్స్ఫర్ అవుతారు మాస్టర్ గారు, ఇంకే ఉద్యోగస్తులు కుటుంబంతో వెళ్ళి ఆయా ఊర్లలో ఆయా సిటీస్లో ఉంటున్నారు. బాధపడతారా? ఎందుకు బాధపడతారు? కుటుంబంతో ఉంటారండి. మరి ఇక్కడ ఉంటే కుటుంబం ప్రభు కుటుంబం, ఇక్కడ విడిస్తే ఆ కుటుంబం ప్రభుత్వ కుటుంబం, ఒకే కుటుంబం అంట. అంటలేదు మీరు ఎవరు? ఏ కుటుంబం అండి? ఏక కుటుంబం. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు అన్నారు, ఈ ఆహారం తింటే వాడెల్లప్పుడూ జీవించును. అంటే అర్థం ఏంటంటే అతని మీద చెప్పండి ఏ పెత్తనం చేయడమా? రెండవ మరణము పెత్తనము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యం ముందుకు వెళ్తాను. రోమపత్రిక 6:23 కూడా చూడండి సార్. ఎలాగనగా అమ్మ వినండి మాట, పాపము వలన వచ్చి జీతము మరణము. ఆగండి మాట, పాపానికి జీతం ఏంటమ్మా? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. కొంతమంది దేవుని నమ్మినా కొన్ని చెడ్డ క్రియలు విడిచిపెట్టలేకపోతున్నారు, కొంతమంది త్రాగుడు విడిచిపెట్టలేకపోతున్నారు. ఈ సమయంలో ఈ మాటలు దేవుడు నాకు చెప్తున్నాడని గ్రహిస్తే కనుక ఆ త్రాగుడు జీవితాన్ని స్వస్థపరచండి. సిగరెట్లు బాగా విడిచిపెట్టలేకపోతున్నారు, నాకే దేవుడు చెప్తున్నాడని గ్రహిస్తే కనుక ఆ సిగరెట్ వ్యసనం నుంచి బయటకు రండి. సిగరెట్ ప్యాకెట్ అమ్మేవాడే దాని మీద రాస్తాడు, ఏమో తెలుసా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇన్సాల్స్ టు హెల్త్ అని. అంటే నువ్వు పొగ తాగితే, ఈ సిగరెట్ కాలిస్తే నీ ప్రాణానికి హాని అని అడుగుతున్నాడు. కానీ మనమే కండ్లు మూసుకుపోయి కొనుక్కుని ఏం చేస్తున్నాం? తాగుతున్నాం. ఎంత దారుణం అండి! ఇంకా ఏ చెడుగులో ఏ పాపంలో నువ్వు ఉన్నావో బైబిల్ మనం హెచ్చరిస్తుంది. పాపానికి జీతం ఏంటి? మరణం. అయితే కింద రాయబడిన మాట మనకి ఇప్పుడు కావాలి. అయితే దేవుని కృపా వరము. అమ్మ ఈ మాట మీరు పలకాలండి. కృప అంట ఎంత గొప్పదంటే 62వ కీర్తన చివరి వచనం అంటాడు, దేవాని కృప జీవము కంటే ఉత్తమము అంటాడండి. దేవాని కృప జీవము కంటే ఉత్తమము. మన లైఫ్ కంటే దేవుని కృపట ఉత్తమము. దేవుని కృపావరం ఏంటి తెలుసా అండి? చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏ జీవం అండి? అర్థమైందా? ఏ జీవం? ఆయన శరీర రక్తాలు అందుకుంటే మనం ఏ జీవంలో ప్రవేశిస్తున్నామండి? నిత్య జీవం. అందుకే ప్రభు అన్నారు, పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనే. అమ్మా నేను కోరుకోవలసిన ఆ మొదటి రొట్టె ఏ రొట్టె అండి? జీవపు రొట్టె. ఏ రొట్టెమ్మా? చెప్పండి అందరూ. జీవపు రొట్టె. ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఒకటి ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు మనం? జీవపు రొట్టెల గురించి ఏం చెప్పుకున్నాం? యేసయ్య యొక్క శరీరము, యేసు ప్రభువారి యొక్క రక్తం. అంతేకాదు ఈ జీవపు రొట్టె దగ్గర ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యం కూడా జీవపు రొట్టె. ఏ రొట్టెమ్మా? దేవుని వాక్యం కూడా జీవపు రొట్టె. చూడండి వాక్యంలో మనం చూద్దాం. 78వ కీర్తన 24వ వచనం చదువుకుందాం. 78వ కీర్తన 24వ వచనం. అమ్మా ఆహారములకై చూసారా దేవుని పిల్లలారా? ఇశ్రాయేలైన వారికట దేవుడు ఏం కురిపించాడండి? మన్నాను కురిపించాడు. మన్నాకు పేరుందండి. మన్నాకు ఉన్న పేరేంటి తెలుసా? పర సంబంధమైన ఆహారము. ఏ ఆహారం అండి? దేవుడు పరలోకం నుంచి కురిపించాడు. మన్నాను కురిపించాడు ఆహారానికి. అయితే మనకైతే ఇవాళ దేవుడు ఏమిస్తాడు చూద్దాం వాక్యంలో. మత్తయి వార్త 4:4 చూడండి సార్. మత్తయి వార్త. అందుకైన దేవుడు మనకిచ్చే ఆహారాలు రెండండి. ఒకటి ఆయన శరీర రక్తాలనే ఆహారం, జీవాహారములు.
రెండవది వాక్యమనే ఆహారము. ఏ ఆహారం అండి? వాక్యమనే ఆహారం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడండి వాడు? యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు. అక్కడ ఉపవాసంలో ఆయన ఉన్నారు. 40 రోజులు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు దగ్గర సాతానుడు వచ్చి అంటాడు, యేసు ప్రభు నీకు ఆకలేస్తుంది, ఆ రాళ్ళు రొట్టెలు అయిపోయి అయిపోతాయి, చేతులు తినొచ్చు అంటుందండి. వినండి ఈ మాట అండి. సాతానుడు చెడగొట్టేవాడా కాదా? చెడగొట్టేవాడు. యేసు ప్రభు ఉపవాసాన్ని చెడగొట్టాలని వాడు ఆ మాట మాట్లాడుతున్నాడు. అవునా? రెండవదిగా చూస్తే ఏం తినమన్నాడు? రాళ్ళు రొట్టెలు అయిపోతుంటే అయిపోతాయి, చేతులు తినొచ్చు కదా అన్నాడు. ఒక్క మారు మీరు ఆదాము దగ్గరికి వద్దాం. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు సర్పాన్ని శపించాడు. ఏమని తెలుసా మీకు? సర్పమా, నువ్వు దీన్ని చేసినందుకు గానా కాళ్ళు పోతాయి, పొట్టతో నువ్వు బాగుతావు, భూమి మందు తింటావు. ఆ వేళ నన్ను మందు తినిపించావు కదా, ఈ వాడి నుంచి రాళ్ళు తినిపించానని దేవుణ్ణి అది హేళన చేయడానికి ఆ మాట మాట్లాడుతుంది. అమ్మా, సాతానుడు తీయగా మాట్లాడినా అది సాతాను మాటను గ్రహించాలి. నీ కుటుంబంలోని తండ్రిని గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడాలి. ఎవరుస్తుడా బయట వాడు ఎలా మాట్లాడతాడంటే చాలా తీగా మాట్లాడతాడు. వాళ్ళ మాటల్లో పడి చాలా మంది తల్లిదండ్రుల మాటలు హేళనగానో చిన్నగానో వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగానో మీరు చూస్తూ ఉంటారు సందర్భాలు. అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం చెప్తుంది. సాతానుడు తీగా మాట్లాడాడు. యేసు ప్రభువా ఆ రాళ్ళు లేకుండా అయిపోతాయి, చేతులు తినొచ్చు కదా అంటే యేసయ్య చెప్పిన మొదటి చక్కని మాట ఏంటి తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు గాని, ఈ మాట దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము మన జీవితాలను కడుతుందండి. మన జీవాన్ని దిద్దుతుంది, మన జీవితాన్ని సరిచేస్తుంది, మన జీవాన్ని తృప్తికరంగా మారుస్తుంది. అందుకే ఇర్మియా గారు మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 15:16లో ఒక మాట, చక్కని మాట చెప్తాడు ఆయన. సోదరా, అయ్యా దేవా నీ మాటలు నాకు దొరకగా. దేవుని మాటలంటే ఎంత ఆతృతగా ఉన్నాడు చూడండి. దేవా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని విన్నాను అనలేదండి భక్తుడు, ప్రవక్త ఇర్మియా. నేను వాటిని విన్నానంటలేదు, నేను వాటిని తిన్నాను. అమ్మా, దేవుని వాక్యాన్ని వింటే సరిపోదండి, మనం తినాలి. చూడండి, మనం ఆహారం తింటే జాంకాయ బాగుంది అని విన్నామండి, మనకేమైనా పోషకాలు అందుతాయా? చెప్పండి, అందుతాయా? అది తింటేనే దానిలోని పోషకాలు మనకు అందుతాయి. ఈ ఆహారం బాగుందని విన్నాం, చెప్పండి మేము వింటున్నామండి, వాక్యం వింటున్నామండి అంటున్నాం మనం, కానీ సన్నిధికి రాలేకపోతున్నాం. అమ్మా, వింటే కాదయ్యా, నీవు తినే అనుభవానికి రావాలి. అది ఏమి తినాలి అంటే దేవుని వాక్యాన్ని తినే అనుభవం కావాలి. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, అయ్యా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేస్తాను? పూజించాను. దేవుని స్తోత్రం. జీవపు రొట్టె ఇది. ఏ రొట్టెమ్మా? అందరూ చెప్పండి గట్టిగా. జీవపు రొట్టెలు 2 రకాలు. ఒకటి శరీర రక్తాలు యేసయ్య, రెండవది ఆయన వాక్యం మనకు ఒక జీవపు రొట్టె. దేవుని స్తోత్రం. ఇంకా వివరించడానికి సమయం కాదు కానీ ముందుకు వెళ్ళిపోతాను. నా చిన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. కుటుంబ ప్రార్థన చేయింది నా తాతయ్య గారు అందరి చేత. ఆ సమయంలో నేను పాట పాడుతున్నాను. మనసును నాలుకయు నీకు అని పాడుతున్నాం. స్తుతి చేతులు అనే పాటలు. తాతయ్య గారు పాట అన్నారు. మనసు నాలుగు అబ్బాయిని అడిగాను. తాతయ్య గారికి చాలా భయం. అప్పుడు ఇప్పుడు కూడా భయమే లేదు. పెద్దలు అయిన కొంచెం చాలా ధైర్యం అవుతుంది కదా, చాలా భయం. అప్పుడు మంచిని తాగిన గ్లాసు టీవీ పెట్టడానికి మేము భయపడేవాడు. ఎక్కడ గట్టిగా పెడితే ఆయన తీసుకుంటే మమ్మల్ని తిరుగుతుంది. ఎవరు మాట్లాడేవాడు కాదు ఇంట్లో. మాకు పుస్తకాలు కావాలి, మా నాన్నమ్మ గారి దగ్గరే చెప్పాలి పుస్తకాలు కావాలా, తాతయ్య గారు చెప్తారు. అంత భయం అన్న. తాతయ్య గారు నాకు తెలియదండి అని. మనస్సును నాలుక ఏంటనట, నాలుగుతో పాడటం కాదండి, మనం మనస్సుతో పాడాలి. నీ నోటి నుంచే మాట్లాడతావు, కానీ ఆ దేవుడు స్తుతించే స్వరమట నీ మనస్సు నుండి. కొంతమంది పాట పాడతారు, ఎంత అద్భుతంగా పాడతారంటే మనస్సు నుండి పాడుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆత్మీయంగా మనస్సు నుండి. అందుకే ఇవాళ మనం 3 అనుభవాలు నేర్చుకుంటే ప్రాణము, జీవము, ఆత్మ, ఈ 3 రొట్టెలు ప్రభు దగ్గర వెళ్తాయి. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర మనం
వెతకవలసినటువంటి వారమే. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం వెతుకుతామో, దేవుని దగ్గర మనం వెతుక్కుంటామో, మన జీవము ఏమవుతుందమ్మా? అద్భుతకరంగా మారుతుంది. మన జీవము అంటే తృప్తికరంగా మారుతుంది. ఎందుకంటే జీవం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. ఒకటి. రెండవ చూస్తే రెండవ అంశంలోకి వస్తున్నాను. రెండవ అంశం ఏంటంటే, ఒకటి శరీరం అని చెప్పుకున్నాం కదా, రెండు జీవము, మూడు ముందు జీవం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దేని గురించి వద్దాం? శరీరము. చెప్పడమ్మా, శరీరం. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. మనం ఏదో ఒక పని చేసుకున్నాం, ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, మనకు ఒక భారం ఉంది. మనము, మన పిల్లలు, కుటుంబము, వారికి సంబంధించిన బాధ్యత. అమ్మా, ఇవన్నీ కూడా ఒక రొట్టెగా మనం చూద్దాం. ఇవన్నీ కూడా ఒక రొట్టె, అంటే దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదం. దీనికి ఒక పేరు పెట్టుకుందాం మనం, పిల్లల రొట్టె. ఏ రొట్టెమ్మా? పిల్లల రొట్టె. చూడండి, వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అమ్మా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు కదా అనేను. వినండి అమ్మా, ఈ మాటను మీరు బాగా ఆలోచన చేస్తే, తూరు సిదోను అనే ప్రాంతం నుంచి ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆమె అంటే, తనకున్న కుమార్తెకు ఉన్న బలహీనత ఏంటంటే, దెయ్యం పట్టి ఆ బిడ్డను బాధపడుతూ ఉంటుంది. నాయన నా బిడ్డను బాగు చేయని చెప్పేసి యేసు ప్రభు వెంట పడతా ఉంది ఆ తల్లి. ప్రభు పట్టించుకోలేదండి, ప్రభు మాట్లాడలేదు. శిష్యులు అన్నారు, అయ్యా ఎందుకు ఈ గొడవ చేస్తుంది, ఈమెను పంపించేద్దామండి అన్నా కూడా ప్రభు అలాగా పంపించమనలేదు, పంపించొద్దనలేదు. కానీ ఆమె అల్లా దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చేయమంటే, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు కదా అంటే, ఆ తల్లి అన్నది, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల మీద పడే ముక్కలుగా తింటాయి అందండి. అప్పుడు యేసయ్య అంటాడు ఆమెతో, తర్వాత మీరు తర్వాత వచ్చిన చూస్తే అర్థమవుతుంది, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడండి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆమె విశ్వాసము తెలుసుకోవడానికి ప్రభు ఆమెకు పరీక్ష పెట్టారే తప్ప ఆమెను బాగు చేయకూడదని, ఆమె బిడ్డను దీవించకూడదని, ఆ బిడ్డను స్వస్థపరచకూడదని కాదు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇందాక నేను వచ్చినప్పుడు సోదరుడు వాక్యం చెప్తున్నాడు, అబ్రహాము దేవుడు పరీక్షించిన దేవుడు చెప్పే మాట అంటే, అబ్రహామా నీవు ఈ విషయంలో నాకు భయపడేవాడమని నాకు తెలిసింది. దేవుని స్తోత్రం. దేవుడిని పరీక్షించాడంటే మెరుగు కోసమే. దేవుడిని పరీక్షించాడంటే ఆ శ్రమలో మనం దేవునికి ఇంకా విలువైన వారిగా మార్చబడుతున్నామే అనుకోవాలి తప్ప ఎప్పుడు బాధపడాల్సిన పని మనకి లేదండి. దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు పిల్లల రొట్టె అంటే అర్థం ఏంటంటే, శరీరానికి సంబంధించింది, నీ కుటుంబానికి సంబంధించింది, నీ నీ యొక్క మరి కుటుంబంలో నీ బిడ్డ విషయం కావాల్సింది. ప్రభు ఖచ్చితంగా మనం చేస్తారా చేయాలి? చెప్పడమ్మా, చేస్తారు. అయితే ఇప్పుడు నియమం ఉంది. ఏంటి ఆ నియమం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. కాబట్టి చాలా మంది చాలా సందర్భాలు ఎన్నో వేదనగా మారిపోతారండి. అయ్యో నా బ్రతుకు ఎలాగా, నా పరిస్థితి ఎలాగా అని రకరకాలుగా వేదనతో మారిపోతారు. అక్కడ ప్రభు అన్నది, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆ ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి మనం చింతపడుతూ ఉంటాం కదా. చాలా సందర్భాలు లేచేటప్పటికి ఇది ఆలోచన చేస్తాయి మనిషి. అమ్మా ఈ ఆలోచన మనందరికీ ఉందా లేదా? చెప్పండి గట్టిగా. మనందరిలో ఇదే ఆలోచన, ఏం తింటాం, ఏం తాగుదాం, లేకపోతే ఏం కట్టుకుందాం, లేకపోతే మన జీవితం అంటే తింటాం తాగడం అని కాదు, ఎలాగ మనం జీవితం మనం ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఏంటి, రకరకాల ఆలోచనతో మనిషి ఏమైపోతూ ఉంటాడంటే హృదయం అంతా భారమైపోద్దండి. అమ్మా మనకు కొన్ని గిఫ్ట్లు చెప్తూ ఉంటాయి తెలుసా మీకు? విచారంగా ఉన్నాం అనుకోండి ఏమవుతుంది? నీరసం వస్తుంది, గిఫ్ట్ అనమాట. విచారానికి గిఫ్ట్ ఏంటి? నీరసం. కోపంగా ఉన్నాం అనుకోండి గిఫ్ట్ వస్తుంది, బీపీ. చూసారా గిఫ్ట్ ఎలా ఉన్నాయో? గిఫ్ట్ మీరు చూసారా? కోపంగా ఉన్నా ఏమొచ్చింది చెప్పండి అమ్మా. అన్నం మానేస్తారు కొంతమంది, గిఫ్ట్ ఏంటి తెలుసా? గ్యాస్ స్టవ్. చూసారా గిఫ్ట్ ఎలా ఉన్నాయో? అమ్మ అందుకే అయ్యొద్దు, మనకి ఏమొద్దు, ఆ చింతపడడం, విచారపడడం. అంటే కోపడతారా పాస్టర్? కోపం ఏమంటారు? కోపం ఉంటుంది. నాకు ఏదైనా కోపపడి మా పిల్లల మీద, మా పాస్టర్ మీద ఒక మాట అన్నాను అనుకోండి, మరలా నేనే మాట్లాడతాను. సాయంకాలం అయ్యేటప్పటికి ఏమైపోలే చెప్పరు గట్టిగా. సాయంకాలం అయ్యేటప్పుడు నీ కోపం కనుక
నీ విడిచిపెట్టకపోతే నీవు నీ కుటుంబానికి మధ్య అపవాదు కూర్చుంటాడంట. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. కోపపడు కానీ వేగిరపడి పాపము చేయకండి. కోపపడు కానీ మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండకూడదు. ఒకవేళ అలా కనుక ఉంటే కనుక అపవాదికి చోటిస్తారన్న వాక్యం అక్కడ. ఎవరు చోటిస్తున్నాం? అపవాది. అందుకే మనకి వద్దండి. ఏమొద్దు? వ్యర్థమైన ఆలోచనలు, చింతపడ్డ వద్దా. కింద ఏం చెప్పాడు ప్రభు? విందామా చదవండి. ఇవన్నీ అమ్మా, ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనకు కావాలి. నీకేం కావాలో చెప్పడమా? ఎవరు తెలుసు? నేను అనుకుంటాను, ఏదైనా ఇల్లు కట్టుకున్న వారు ఇది అంటే, ప్రభా మేము ఇల్లు కట్టుకుంటామని నీకు ఎప్పుడో తెలుసయ్యా, అందుకే మాకు కావాల్సిన ఇసుక నదిలో పెట్టావు నాయన. మేము ఇల్లు కట్టుకుంటామని తెలుసు ఆయన, అందుకే మాకు కావాల్సిన ఐరన్ కొండలో పెట్టావు ప్రభా. మాకు కావాల్సిన సిమెంట్ గనుల్లో పెట్టావు నాయన. ఎంత గొప్ప ఇంజనీర్ మన ఇంజనీర్, మన దేవుడు. మరి నిజంగా ఈ లేకపోతే ఇల్లే కట్టుకుంటాం మనం, అంతేనా? మన ఇంటికి కావాల్సిన మెటీరియల్ దేవుడు భూమి కింద దాచి ఉంచాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీకు కావాలని, మీకేం కావాలో ఎవరు తెలుసట? పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన అసాధ్యమైంది ఏది కూడా లేదు. సర్వం ఇదే సూత్రం. నీ శరీరానికి ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, అమ్మ కుటుంబ జీవితం ఏం అవసరమో అది నువ్వు పొందుకోవాలంటేనట మొదట వెతకవలసింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి. తర్వాత మీకు అన్ని కూడా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఆతగారికి చెప్పండి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికినట్లయితే మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి శరీరానికి కావలసిన ప్రతి అక్కరను ఒక ఆహార వృత్తిగా చూచాం కదా. ఇది ఎవరిస్తారంటే మనకి దేవుడే ఇస్తారు. కానీ మొదట మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఇది రెండవ రొట్టె. సమయం అయిపోతుంది, ముగించేస్తాం. మూడవది ఆత్మ సంబంధమైన రొట్టె. చివరిది ఏ రొట్టెమా? ఆత్మ సంబంధమైన రొట్టె. దేవుని స్తోత్రం. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయం ముందు మనం చదువుకున్నామే, ఆ వాక్యాన్ని చూద్దాం. 11వ వచనం చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నాతో చెప్పండి. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అమ్మ, ఈ మాట మీరు ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని ఆత్మ మనకు ఒక ఆహారముగా అమృత్యు ఉండట. ఏ ఆహారం అండి? ఆత్మీయమైన ఆహారం. ఇవాళ దేవుని ఆత్మ లేకపోతే మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడలేము. కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు అంటే ఇలా ఉంటాడని కొన్ని ముద్రలు వేస్తారండి. అలా కాదండి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఉజ్జీవింపచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను సమాధానపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నెమ్మదిగా ఉంచుతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థనతో నింపుతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధతలోనికి, పరిపూర్ణతలోనికి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు స్వరూపములోనికి మార్చి ప్రభుతో ఐక్యపరుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు కావలసిన మూడవ రొట్టె ఏంటంటే ఆత్మ సంబంధమైన రొట్టె అనబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకమే. చెప్పడమా? పరిశుద్ధాత్మ అభిషేకం. కొంతమంది అపోహతో ఉంటారండి. పరిశుద్ధాత్ముడు ఎవరికి వస్తాడు? లేదయ్యా, వాక్యం శ్రద్ధగా వినగలిగితే, వాక్యాన్ని మనం గ్రహించగలిగితే పరిశుద్ధాత్ముడు ప్రతి వారికి దేవుడిచ్చే గిఫ్ట్. అందుకే ఏ విధంగా చదవద్దులండి. 2వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది, సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరింతును అని. సర్వజనుల మీద, ఒకరికని కాదు, సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. కొన్ని వచనాలు మీకు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 24:49 2వ వచనానికి ముగించేస్తాను. ఇదిగో యేసు ప్రభువారు ఈ మాటలు ఎక్కడ చెప్తున్నారయ్యా అంటే, ఇక ప్రభు పరలోకానికి ఆరోహణం అయ్యే కొద్ది గంటల ముందండి. శిష్యులతో ఇప్పటి వరకు ఉన్నారు. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినాలు శిష్యులతో నడిచారు, శిష్యులతో ఉన్నారు, వారిని బలపరిచారు. ఎక్కడెక్కడ వారు బలహీనులుగా ఉన్నారో ఆయా సమయంలో దేవుడు వారిని బలపరిచి స్థిరపరిచిన తర్వాత
పరలోకానికి ఆరోహణం అయిపోయే ముందు శిష్యులందరినీ ఆయన కూర్చోబెట్టి వారు అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో ఉండండి అన్నాడు. అమ్మా, శక్తి మనం ఆహారం తింటే వస్తా, తినకపోతే వస్తా? ఆహారం తింటే ఏమొస్తుంది? స్ట్రెంగ్త్, శక్తి వస్తుంది, అవును కదా? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే నీవెవరవయ్యా అంటే బలహీనుడవే. పరిశుద్ధాత్మ లేకపోతే మనం బలవంతులం కాదండి. అందుకే ప్రభువు అన్నారు, పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో మీరు ఉండండి. పరిశుద్ధాత్మ శక్తి, పై నుండి వచ్చే శక్తి. శిష్యులైన వారు అలాగే ప్రభు మాటను బట్టి కనిపెట్టారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో 4 గోడల మధ్యలో లేరండి వారు. ప్రపంచంలోని 4 దేశాలకు వెళ్ళి దేవుని సువార్త చెప్పారు. అనేక మందిని యేసు వైపు తిప్పారు. వారు వేసిన పునాది నేటి వరకు కొనసాగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండమ్మా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని ఆత్మే నీకు సంపూర్ణ ఆహారం. దేవుని ఆత్మ చేత ఎవరు నింపబడతారో వారి హృదయం ఎప్పుడు కూడా, వారి ఆత్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందయ్యా? నిండు కుండలా మారుతుంది. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి తన మాటల్లో కానీ, తన క్రియలలో కానీ, తన ప్రవర్తనలో కానీ ఎల్లప్పుడూ కూడా దేవునికి యథార్థమైన వాడిగా అనేక మందిని దేవుని దగ్గరికి తెచ్చే సాధనగా మారిపోతాడు. ఒక్క వచనం చదవండి విద్యాముగా. ఎఫెసీ పత్రిక 6:18 కూడా ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6:18. ఆత్మ వలన అమ్మా ప్రతి సమయమందును, చూడమ్మా, ఆత్మ వలన ఆయా సమయాల్లో అనుందా? ప్రతి సమయంలో, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధి నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం ఉన్నట ఎలాంటి పట్టుదల కావాలి మనకి? పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండాలంటే చెప్పడం ఆత్మ వలన. దేని వలన జరుగుతుంది? పరిశుద్ధాత్మ వలన మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఐగుప్తు దేశంలో హెబ్రీలు ఉన్నారండి. హెబ్రీలను చంపడం లక్ష్యంగా పెట్టుకున్నాడు ఫరో. హెబ్రీలను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే హెబ్రీలు చంపేయాలి అంటే డైరెక్ట్గా చంపట్లేదు. అతను ఏం చేస్తున్నాడు అంటే హెబ్రీల మగపిల్లలను చంపడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ బాధ్యత మంత్రసాలను పిలిచి వాడికి అప్పగించాడు. సిప్రా పూయా వారి పేరు చెప్పాడు, ఇదిగో మగపిల్లల కనుక మీరు చూస్తే కాన్పెట్టలు మగబిడ్డలు చంపేయండి, ఆడబిడ్డలు అయితే బతికినమండి, అలా వారి సంతానం అంతరించిపోతాని చెప్పి హెబ్రీస్తే ఈ సిప్రా పూయా అనేవారు మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు హెబ్రీలు కాన్పు వేసే అవకాశం కూడా వీళ్ళకి ఇవ్వడం లేదు. ఆయన వీళ్ళు కనబడిన ఒకవేళ దేవునికి భయపడి చంపకుండా వారి చేతులతో ఆ పాపము చేయలేదు. రాజుగారు అడిగాడు, నీకేం చెప్పాను? మీకు చెప్పి చాలా రోజులు అయింది, ఎవరిని మీరు చంపలేదు అని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు అంటున్న మాట, హెబ్రీ స్త్రీలు మన వంటి వారు కాదండి, చాలా చురుకైన వారు. గమనించండి, శోధన కాలంలో వారి చురుకుదనం వారిని వారు ఎలాగైతే కాపాడుకోగలిగారో ఈ శోధన కాలంలో, ఈ శ్రమ కాలంలో, రెండవ రాకడ కాలంలో, ఈ కష్టకాలంలో, ఈ సమస్య కాలంలో, మనకి అనేకమైనటువంటి సమస్యలు సంఘం మీద ఎదురవుతున్న కాలంలో, ఓ సంఘమా మనం కాపాడుకోగలిగే మెలకువ మనకు అవసరం, పట్టుదల మనకు అవసరం. అదే ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆహారం పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి మెలకువ పట్టుదలతో మనం ముందుకు సాగుతూ ఆయన స్వరూపంలోనికి మార్చబడి ప్రభు రాకడ మేఘంతో ధన్యత మనకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. అందరూ ఒక నిమిషం మోకరించండి, లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల దేవానికి వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, 3 రొట్టెలు అనే మాట గురించి మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మొదటిగా మీకు జీవపు రొట్టె, మీ శరీరము, మీ రక్తాన్ని, అలాగే వాక్యాన్ని చూచాం తండ్రి. 2 శరీర రొట్టె ప్రభా నాయన, అనగా దేవ మా జీవితంలో ఏది అవసరమో నీవు ఇచ్చే దేవుడివే, కానీ మాకు వేరుగా ఉన్నవాడు కాదనైన స్తోత్రాలు. 3వదిగా ఆత్మ సంబంధమైన రొట్టె అనే మాట పరిశుద్ధాత్మ గురించి మేము చూచాం తండ్రి.
అయ్యా ఎంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగములలో ఆయన మీరు ముద్రించండి. అయ్యా మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందండి. మీ కృపతో నింపి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాతమ్మ అందరికీ మరణం.